హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడియన్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2016 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. NIRF ర్యాంకింగ్ వచ్చేసి 93 ప్లేస్ లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 470 ఎకర్స్ తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిక్కమల్లి గవాడ్ లో అయితే ఉందండి. ధార్వాడ్ పిన్ నంబర్ వచ్చేసి మనకి 580011 అయితే ఉంది. ఈ క్యాంపస్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి pro@iitdh.ac.in అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. అలానే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి ధార్వాడ్ రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే హుబ్లీ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 30 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ లో ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 65 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 45 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 30 ఇంటేక్ అయితే ఉందండి. మెకానికల్ ఇంజనీరింగ్ 65 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 30 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 325 అయితే ఉందండి. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. సో అలానే ఈ క్యాంపస్ లో మనకి BS అండ్ MS 5 years డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్ ఉందండి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ టోటల్ సీట్స్ వచ్చేసి మనకి 60 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కోర్సెస్ వైజ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,218 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 23,385 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17,412 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,304 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6,242 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,966 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7,208 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,860 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9,176 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,422 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,051 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,098 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,141 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,798 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9,476 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,997 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,622 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22,094 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,353 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,094 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,206 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,468 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,852 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,350 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14,433 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,611 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,680 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,533 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ
కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,007 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,015 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8,222 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12,405 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 67.6 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 5.5 lakhs per annum అయితే ఉందండి. అలానే మీడియం ప్యాకేజ్ వచ్చేసి 14.98 lakhs per annum అయితే ఉంది. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి 90.07% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 3 అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ ఒకటైతే ఉందండి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 2000 అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. హాస్టల్ ఫీ వచ్చేసి మనకి 60,000 per annum అయితే ఉంటుందండి. సో ఇదండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.